వెల్కమ్ టు మెగా 9 టీవీ. విశాఖ జిల్లాను 2 రోజులుగా చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. చలిపై అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. తూర్పు ఈశాన్య గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 8 నుంచి 15 డిగ్రీల వరకు నమోదు కావచ్చని పేర్కొంది. రాత్రి నుంచి చలిగాలులు మరింత బలంగా వీచే అవకాశం ఉందని చెబుతుంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉండేలా ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పులి పంజా విసురుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో కనిష్ట స్థానానికి డిగ్రీలు అయితే నమోదవడంతో 2 నుంచి 4 డిగ్రీలు నమోదవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రధానంగా ఉత్తరాంధ్ర కూడా భారీగా చలిగాలులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా అటు మన్యం జిల్లా, పాడేరు, అరకు, విశాఖ, విజయనగరం పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ఏదైతే చలి గాలులు వీస్తుంది, చలి తీవ్రత పెరగడంతో ఏదైతే వ్యాపారం పూర్తి స్థాయి అన్ని రకాల వ్యాపారస్తులు మందగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ చలి తీవ్రతను తట్టుకునేందుకు స్థానిక ప్రజలంతా కూడా ఆ స్వెటర్లు కానీ ఆ శాలువాలు కానీ కొనుక్కునేందుకు ఆ షాపుల వద్ద భారీగా రద్దీ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ చలి తీవ్రత పెరగడంతో అటు ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, అరకు కావచ్చు, మన్యం జిల్లాల్లో గిరిజనులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మరోవైపు ఈ మన్యం జిల్లా, అరకు, పాడేరు ప్రాంతాల్లో మంచి ఏదైతే ఆ చలిగాలుల తీవ్రత కోసం మంచు పొగను ఆస్వాదించేందుకు, ఆ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదించేందుకు భారీగా అరకు, పాడేరు ప్రాంతాలకు అయితే ప్రధానంగా పర్యాటకులు తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ చలి తీవ్రత పెరగడంతో సంబంధించి కూడా విమాన ప్రయాణికులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. పొగమంచు ఎక్కువ కావడంతో చాలా విమానాలు ప్రధానంగా బెంగళూరు, విశాఖ, చెన్నై, విశాఖ, హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే విధంగా, మరోవైపు ఇటు కోల్కతా నుంచి వచ్చే ప్రధాన ఫ్లైట్లన్నీ కూడా చాలా గంటల కొద్దీ ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న 5 ఫ్లైట్లు డిలే అయ్యాయి. ఈరోజు కూడా కొన్ని ఫ్లైట్లు ప్రధానంగా మనం సమాచారం లేటెస్ట్ ప్రకారంగా మనం చూస్తే కొన్ని ప్రధాన విమాన సర్వీస్ అన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. కొన్ని ఫ్లైట్లు అయితే చాలా ఎక్కువ గంటలు కూడా నిరీక్షిస్తున్న ఆ పరిస్థితి అయితే విశాఖలో కనిపిస్తుంది. దీనికి కారణం కూడా పొగమంచు తీవ్రత ఎక్కువ అవడంతో, అటు వెదర్ కండిషన్ సరిగా లేకపోవడంతో ప్రధాన విమాన సర్వీసులన్నీ కూడా డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పర్యాటకుల తాకిడి పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, ఆ పొగమంచు కూడా పర్యాటకులు ఆస్వాదించే విధంగా, ఆ పొగమంచును ఆస్వాదించే విధంగా చూసేందుకు ఎక్కువగా పర్యాటకులంతా కూడా అరకు, పాడేరు, మన్యం జిల్లాలకు వస్తారు. అయితే మరోవైపు గిరిజనులు కూడా, స్థానిక గిరిజన ప్రజలంతా కూడా ఆ చలి తీవ్రతకు సంబంధించి వారు పనులు చేసుకునేందుకు కానీ లేకపోతే స్థానిక కార్యకలాపాలకు సంబంధించి ఆ గిరిజనులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించింది. గతంలో పోలిస్తే ఈసారి మంచు తీవ్రత, చలి తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే డిసెంబర్ ప్రథమలోనే ఫస్ట్ వీక్లోనే చాలా చలి తీవ్రత పెరిగింది. ఎప్పుడు కూడా డిసెంబర్ నెలాఖరు టైంలో ఎక్కువగా చలి తీవ్రత డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత కనిష్ట డిగ్రీలు పడే అవకాశం ఉండేది ప్రధానంగా మన్యం జిల్లాలో. ఈసారి మాత్రం ఈ అల్పపీడనతోని ప్రభావంతో కావచ్చు, ఆ ఉష్ణోగ్రత వాతావరణం సంబంధించి ఒకేసారి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆ స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మరోవైపు కూడా డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధి ఉండే అనారోగ్య బారిన పడలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చర్మ సంబంధి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా బాలింతలు, గర్భిణులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శ్వాసకోశ సంబంధించి ఇబ్బంది పడుతున్న ఆస్మా వంటి ఆ వ్యాధిగ్రస్తులు కూడా డాక్టర్ను సంపాదించాలి. అదేవిధంగా ఉదయం వేళలో, రాత్రి వేళలో కూడా మాస్క్ ధరించి మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో కూడా వారి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే చలి తీవ్రతను తట్టుకునేందుకు ఈ స్వెటర్లకు సంబంధించి వ్యాపారాలు కూడా భారీగా పెరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఉష్ణోగ్రత ఒకేసారి పడిపోవడంతో నగరవాసులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడిన కూడా పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. ఎమర్పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.